Okay, this blank canvas app, create. Here basic app 200. Okay, you can take tablet or phone, but I prefer tablet because it will have the large view ఉండేది అనమాట కొంచెం. ఓకే, సో ఇట్లా ఉంటుంది మనకి ఇదంతా బ్లాంక్ అనమాట. ఇది క్యాన్వాస్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ క్యాన్వాస్లో మనం మన కంట్రోల్స్ని వీ నీడ్ టు ప్లేస్ అవర్ కంట్రోల్స్ అండ్ అప్లై ద ఫార్ములాస్ అండ్ ఫర్ ద పర్టికులర్ ప్రాపర్టీస్. ఓకే, సో by initially we will have screen 1 and we need to, if you want to add more screens, just take this one. And now we need to, మనం ఏంటంటే ఇక్కడ మన డేటా సోర్స్ ఏంటనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. నేను జనరల్గా షేర్ పాయింట్ని పెట్టుకుంటాను ఇక్కడ. సో నాకు షేర్ పాయింట్లో ఐ హ్యావ్ ఎ సైట్ నేమ్ XYZ ఇంట్రానెట్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ సైట్ let's see any list is suitable for this. Okay, ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ అని ఉంది. ఓకే, సో దీంట్లో 8 ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఇట్లా మనకి. ఓకే, సో ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ షేర్ పాయింట్ లిస్ట్ అండ్ క్రియేట్ దిస్ స్క్రాచ్ యాప్ని మనం ఒక స్క్రాచ్ నుంచి డిసైడ్ చేద్దాం, ఇక్కడ డిజైన్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏంటంటే జనరల్గా మీరు యాప్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మొత్తం మనకు వైట్ కలర్లో వస్తుంది ఇట్లా. జనరల్గా యాప్లో ఏంటంటే మనకి ఒక హెడర్ ఉంటుంది అనమాట. సో లెట్స్ యాడ్ దట్ హెడర్. ఓకే, హెడర్ మీన్స్ నథింగ్ బట్ స్క్వేర్ అని రెక్టాంగిల్ అనమాట మనకి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ కంట్రోల్స్ ఇన్ పవర్ యాప్స్ యూ కెన్ యాడ్ ఫ్రమ్ ది ఇన్సర్ట్ ఆన్ ద టాప్ హెడర్ ఆర్ హియర్ యూ హ్యావ్ ది ప్లస్ సైన్. ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో మనం పాపులర్ అని ఉంది చూసారా మీరు, ఇక్కడ పాపులర్ అని ఉంది అంటే మీరు రీసెంట్గా వాడిన కంట్రోల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఈ పాపులర్లో. ఓకే, సో ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. సో లెట్స్ ప్లేస్ ఇట్ లైక్ దిస్, లైక్ హెడర్ అనమాట ఇది మనకి. ఓకే, సో హియర్ నాకేంటంటే ఈ లిస్ట్లో ఉన్న డేటా మొత్తం కనిపించాలి నాకు. ఇది ఫస్ట్ పేజ్ అనుకోండి, లేకపోతే మనం జస్ట్ ఒక నార్మల్ యాప్ అనుకోండి, ఏదన్నా ఒక పేరు పెట్టండి దీనికి యూజింగ్ లేబుల్. యూ జస్ట్ నేమ్ ఇట్ యాజ్ ఏ సమ్ యాప్ హియర్. ఓకే, మై బేసిక్ యాప్. ఓకే, ఇంక్రీజ్ ద ఫాంట్. So you can change the color of the text also. Okay, so like this you just place it, and if you want you can also add a footer also here. Okay, so itla anamata. So for every app there will be home symbol, right? So let's add that home also. Search in this, any icon is available. Yes, we have one home icon, just click it and place here, and here also just give white color. Okay, now it's okay. Now this is our basic app, and if you need anything like background image, if you want to set here, you can always use some kind of image here, and you can like you can fill all this white space with one image, or even you can fill with these colors also. If you see here like this it will come. Okay, so let me give white color only here, and here in this first screen, this is first screen అనమాట. మనకి ఈ ట్రీ వ్యూ ఉంది కదా, ఈ ట్రీ వ్యూలో మనకి ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ ఉంది, దాని స్క్రీన్ లోపల మనం ఏమేమి పెట్టాము ఈ కంట్రోల్స్ అన్ని చూడగలరు మీరు. రెక్టాంగిల్ 1 అంటే ఇది, రెక్టాంగిల్ 2 అంటే కిందది, లేబుల్ 1 అంటే ఇది, మనకి హోమ్ మీన్స్ దిస్ వన్. ఓకే, యూ కెన్ సీ ఆల్ ద controls in this particular screen 1. Okay, now our aim is to bring all this data. ఇక్కడ మనకి ఈ లిస్ట్లో కనిపిస్తున్న డేటా మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఈ పవర్ యాప్స్లోకి ఇక్కడికి తీసుకురావాలన్నమాట. మనకి మన స్క్రీన్ 1 కాబట్టి అది. ఓకే, మనం ఇక్కడ చేయబోతున్నవి ఏంటంటే 3 ఆపరేషన్స్, CRUD కరెక్ట్ ఆపరేషన్స్. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ దీన్ని ఏం చేద్దామంటే
మనం మొత్తాన్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఐటమ్స్ ని ఇక్కడ రీడ్ ఐటమ్స్ అని ఇట్లా పెడతాను నేను, మనకు జస్ట్ అర్థం కావటానికి అంతే. సో ఇప్పుడు మన డేటాని మొత్తం చూపించడానికి మనకి 2 కంట్రోల్స్ ఉంటాయి. వీ హ్యావ్ 2 కంట్రోల్స్ ఇన్ పవర్ యాప్స్ టు డిస్ప్లే ఆల్ ద రికార్డ్స్. వన్ ఈజ్ డేటా టేబుల్, ద అదర్ వన్ ఈజ్ గ్యాలరీ అనమాట మనకి. సో జస్ట్ click insert and you can see vertical gallery, and you can see here some or you just type here data table is here, see. Okay, so first we will use this data table, click it, and what ఇది ఏం అడుగుతుందంటే ఏదైనా నాకు డేటా సోర్స్ ని ప్రొవైడ్ చేయని అడుగుతుంది. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఏ డేటా సోర్స్ హియర్, బట్ we have any data source, nothing is there here. Okay, so we need to establish a connection between Power Apps and this SharePoint now. ఈ SharePoint site కి, ఈ SharePoint site లో ఉన్న ఈ లిస్ట్ కి, ఎలక్ట్రానిక్స్ అనే లిస్ట్ కి, మన పవర్ యాప్స్ కి మనం ఇప్పుడు ఒక కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. ఓకే, సో లెట్స్ డూ దట్ నౌ. యాడ్ డేటా అండ్ గో టు కనెక్టర్స్ హియర్, అండ్ మనం ఇక్కడ ఏంటంటే మనకి షేర్ పాయింట్ అని క్లిక్ చేయండి ఇక్కడ, ఎందుకంటే మనం షేర్ పాయింట్ తో రిలేషన్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ. సో క్లిక్ ఇట్. సో ఇప్పుడు ఈ షేర్ పాయింట్ లో ఉన్న అన్ని సైట్స్ మనకు వాడు చూపించేశాడు, ఇక్కడ లిస్ట్ అవుట్ చేసాడు అనమాట. సో హీ లిస్ట్ అవుట్ ఆల్ ది షేర్ పాయింట్ సైట్స్, అండ్ అవర్ పర్టికులర్ సైట్ ఈజ్ లైక్ ఈ లిస్ట్ పేరు ఏంటి, ఎలక్ట్రానిక్స్ అనమాట మనకి. సో ఇక్కడ మనకి ఆ సైట్ ఉందా లేదో చూడండి మీరు. ఓకే, కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకి ఎలక్ట్రానిక్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి, మనకు కావాల్సింది ఇదే. సో వీ నీడ్ దిస్ డేటా సోర్స్. ఓకే, సో లెట్స్ యాడ్ దిస్ డేటా సోర్స్ హియర్, అండ్ నౌ డేటా సోర్స్ ఈజ్ రెడీ అనమాట. ఓకే, మనకి డేటా సోర్స్ ని రెడీ చేసేసాం. సో ఈ పర్టికులర్ డేటా టేబుల్ కి ఏం కావాలి, ఒక డేటా సోర్స్ కావాలి. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎలక్ట్రానిక్స్ అనే లిస్ట్ మొత్తాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి రెడీ అయిపోయాం. సో ఈ డేటా సోర్స్ కి ఇక్కడ అసైన్ చేసేయండి, అది ఎలక్ట్రానిక్స్ అనేది. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ లో ఉన్న డేటా మొత్తం మనకి ఇట్లా కనిపించింది మీకు, ఇట్లా ఇలా చూపించచ్చు అనమాట మనకి. ఓకే, ఈ డేటా మొత్తం చూపించచ్చు మనకి ఇట్లా. సో ఆ లిస్ట్ లో ఏం డేటా ఉందో చూపించచ్చు. ఇక్కడ ఏదో చిన్న ఎర్రర్ ఉంది మనకి, అందుకని ఎర్రర్ ఏమైనా ఉంటే కనుక రెడ్ సింబల్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. ఎర్రర్ అటాచ్మెంట్ కాలమ్ తో ఉంది కాబట్టి ఈ అటాచ్మెంట్ కాలమ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ డిలీట్ చేసేయండి. ఓకే, అట్లా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ డేటా టేబుల్లో ఉన్న డిసడ్వాంటేజ్ అంటే మనం ఇది ఏంటంటే జస్ట్ ఒక ఐటమ్స్ ని చూడటం వరకే మనకి. ఇప్పుడు నేను ఇది ప్లే చేశాను, ఇది మనకి అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. ఇది ఏంటంటే మనకి అంత నెక్స్ట్ వేరే స్క్రీన్ మూవ్ అవ్వడానికి అన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు అనమాట మనకు వీళ్ళు ఇక్కడ. సో డేటా టేబుల్ ఏంటంటే జస్ట్ మనకి ఏదన్నా ఒక డేటాను చూపించడం వరకు అయితే బాగానే ఉంటుంది, కానీ దీని పక్కనే నేను గ్యాలరీ కూడా పెడతాను. అప్పుడు మనకి డిఫరెన్సెస్ తెలుస్తాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డేటా టేబుల్ అండ్ గ్యాలరీ అనమాట. సో దెన్ వీ విల్ ప్రిఫర్ వాట్ టు యూజ్ ఇన్ అవర్ ఈ యాప్ లో. ఓకే, దిస్ ఈస్ ద గ్యాలరీ, అండ్ గ్యాలరీ ఈస్ హ్యావింగ్ లేఅవుట్స్, title, subtitle, body, and data source. It will also generally ask for a data source. Just give electronics here, and now see, this is gallery, but it is giving some kind of controls. By using this one we can click and go to the next screen. So అప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి మనకి యూజ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే డేటా టేబుల్లో జస్ట్ కాన్స్టెంట్ గా అట్లా ఒక ఏంటంటే స్టాటిక్ గా ఉంది డేటా, మళ్ళీ మూవ్ అవడానికి ఎక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వలేదు అనమాట. కానీ ఇక్కడ ఇస్తున్నారు మీకు చూడండి. సో దేర్ ఈస్ అన్ యారో హియర్, ఇఫ్ ఐ క్లిక్ దిస్ యారో ఐ కెన్ గో టు ద నెక్స్ట్ స్క్రీన్ అనమాట. అట్లాంటివి మనకి ఇస్తున్నారు. సో ఐ విల్ ప్రిఫర్ టు యూజ్ దిస్ గ్యాలరీ అనమాట ఇక్కడ టు డిస్ప్లే ఆల్ ద డేటా. ఓకే, సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ డేటా టేబుల్ నౌ. I will keep this gallery, okay, to show all the items here. Okay, if I want to
if I want to show more data about this particular iPhone, I will click this arrow symbol and it must take me to the next screen. Okay, so అది మనం ఫస్ట్ అది we will try to achieve this. ఫస్ట్ యాక్చువల్లీ మనం ఏంటంటే ఈ రీడ్ ఐటమ్స్ని అచీవ్ చేసేసాం. మన టార్గెట్ ఇక్కడ అన్ని ఐటమ్స్ రీడ్ చేయడానికి ఇక్కడ మనకు అన్ని కనిపించేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఈ యారో సింబల్ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలన్నమాట. వి మస్ట్ గో టు నెక్స్ట్ స్క్రీన్. సో లెట్స్ అచీవ్ దట్ వన్, నెక్స్ట్ వన్. సో ఇఫ్ ఐ ప్లేస్ my mouse on this particular control, seeds, this is my control, the property is on select. Now I need to write a formula to move to the next screen. Okay, so first we will create the new screen. There are many ways to create a new screen. First you can create like this blank, or I prefer, నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ చేస్తాను ఈ స్క్రీన్. Okay, if I duplicate the screen like this, then I no need to again copy all this rectangle, మనకి హోమ్ సింబల్ ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, డూప్లికేట్ చేసుకోండి. తర్వాత ఈ గ్యాలరీని తీసేయండి. ఇక్కడ మనం గ్యాలరీ అవసరం, డిలీట్ చేసేయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి మై బేసిక్ యాప్లో ఒక్కొక్క ఐటమ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి డీటెయిల్డ్ అని పెడతాం. ఇక్కడ డీటెయిల్డ్ ఐటమ్ ఇన్ఫో అని పెడతాం, because it is giving more information about our individual item అన్నమాట. ఓకే, ఇట్లా పెడతాం మనం. సో మనం ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్ని డిజైన్ చేసుకుంటున్నాం అంతే ఇక్కడ. సో లెట్ మీ రీనేమ్ ది స్క్రీన్ 2. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఇందాక ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ మనం అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం ఇక్కడ మనం. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు, ఈ పర్టికులర్ వన్ క్లిక్ చేసినప్పుడు నాకు నెక్స్ట్ స్క్రీన్కి రావాలి. ఓకే, లెట్స్ అచీవ్ దట్ వన్. ఓకే, టు అచీవ్ దట్ వన్ వీ నీడ్ టు కాల్ ఏ ఫార్ములా విచ్ ఈస్ నావిగేట్. నావిగేట్ అనే ఫార్ములా మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో నావిగేట్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఏ టార్గెట్ స్క్రీన్. ఇఫ్ ఐ క్లిక్ నావిగేట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్, ఇది అడుగుతుంది ఇక్కడ మనది టార్గెట్ స్క్రీన్ అంటే స్క్రీన్ 2 అనమాట ఇక్కడ. ఓకే, స్క్రీన్ 2 అనివ్వండి. కామా ఇస్తే ట్రాన్సిషన్లో మీకు ఏదన్నా స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలని అడుగుతుంది, అవసరం లేదు నాకు ఇక్కడ. ఓకే, నేను నన్ను పెట్టేస్తాను. ఓకే, నవ్ ఇట్స్ రెడీ అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇది క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే యారో అట్లీస్ట్ మనకి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది ఇప్పుడు మనకి. ఓకే, ఇది అచీవ్ చేసాం మనం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి మనం అచీవ్ చేయాల్సింది, మళ్ళీ నేను ఈ హోమ్ సింబల్ క్లిక్ చేస్తే హోమ్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నాకు బ్యాక్ వెళ్తానికి ఇలా బ్లాక్ క్లిక్ చేస్తే మళ్ళీ నేను నా యాప్కి ఇట్లా వచ్చేస్తాను. సో అసలు చూడండి, ఇప్పుడు మనం సేవ్ కూడా చేయాలి. అది సేవ్ అయిందో లేదో చూద్దాం మనం. పవర్ యాప్స్లో ఏంటంటే మనకి 2 minutesకి ఒకసారి యాక్చువల్గా సేవ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది యాప్. ఇక్కడ యాప్ 200 అని ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యాప్ పేరు ఎవరికైనా గుర్తుందా? సో ఇది 200 అని నేను ఇచ్చాను. ఇది యాప్ అని ఇచ్చాను, బేసిక్ యాప్ అని ఇచ్చాను. మీకు ఇది చూడండి, ఇది వేరేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి. అట్లా అందుకనే మనం ఏంటంటే ఫస్ట్లోనే అది అప్పుడప్పుడు మనకి సేవింగ్ ఆప్షన్ ఉండిద్ది, లేకపోతే అక్కడ టైం ఉండిద్ది అనమాట మనకి. విల్ హ్యావ్ వన్ టైం. సో ఇన్ దట్ పర్టికులర్ టైం ఓన్లీ ఇట్ విల్ సేవ్. సి ఇప్పుడు నేను బ్యాక్ అని సింబల్ క్లిక్ చేస్తే మొత్తం అది ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ టేకింగ్ మీ హియర్. సంథింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్గా తీసుకుంటుంది అది మనకి. ఓకే, మళ్ళీ మనం ఏం చేద్దామంటే లెట్స్ క్రియేట్ అగైన్ సేమ్ థింగ్. ఓకే, సో అట్లా మీరు జనరల్లీ ఇఫ్ వి వెయిట్ ఫర్ సమ్ 1 hour దెన్ ఇట్ విల్ అపియర్. మనం ఒక 1 hour వెయిట్ చేస్తే కనుక మనం ఇప్పుడు ఏదైతే క్లోజ్ చేసి సేవ్ అవ్వలేదు అనుకుంటున్నామో అది యాక్చువల్గా సేవ్ అయ్యిద్ది అనమాట ఆటోమేటిక్గా. కానీ మనకి చూపించట్లా వెంటనే. అది ఒక చిన్న బగ్ అనమాట పవర్ యాప్స్లో మనకి. Bharat, if suppose we forget the name, and how to find out? ఇక్కడ రీసెంట్ గా మీకు టైం తెలిసింది కదా,
ఇక్కడ రీసెంట్లీ మన మాడిఫైడ్లో మనకి ఇక్కడ రీసెంట్గా క్రియేట్ చేసుకుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే. అంటే చాలా యాప్స్ ఉన్నాయి కదా ఇందులో. అంటే చాలా మంది క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ మీకు మీ పేరు మీద వచ్చింది ఇక్కడ మీరు క్రియేట్ చేస్తే. ఓకే. అంటే పర్టికులర్గా సర్చ్ ఆప్షన్ ఏమి ఉండదు ఇందులో, ఓనర్ అట్లా సర్చ్ చేయడానికి. ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది మీకు 200 అని కొట్టాను నేను ఇక్కడ. నాకు ఎప్పుడో నేను 1 month ago క్రియేట్ చేసుకుంది వస్తుంది. అంటే ఇందాక నేను క్రియేట్ చేసిన దానికి కూడా నేను 200 అనే ఇచ్చా మీకు గుర్తుంటే, కానీ రావట్లేదు అట్లా. అదేంటంటే ఇక్కడ చిన్న మనకి ఒక ప్రాబ్లం ఉందన్నమాట పవర్ యాప్స్లో. యూ నీడ్ టు సేవ్ ఇట్ ఎవ్రీ టైమ్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ సేవ్ ఫర్ 2 minutes అయిన తర్వాత సేవ్ చేసేది అనమాట. అది చిన్న బగ్ అనమాట. సో బెటర్ ఏంటంటే మాన్యువల్లీ యూ సేవ్ యువర్ అప్లికేషన్ అది. ఓకే, సో లెట్స్ గో హియర్ అగైన్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ థింగ్ హియర్. సో ఇప్పుడు నేను 2000 అనేస్తాను ఇప్పుడు. ఇప్పుడు కొంతసేపట్లో మనం ఇందాక క్రియేట్ చేసింది కనిపించేస్తుంది కాకపోతే. సో ఇట్లా క్రియేట్ చేసాం కదా. సో మనం ఏమేమి చేసాం ఇక్కడ. సో ఒక బ్లాంక్ స్క్రీన్ ఆల్రెడీ ఉంది. మనం ఇందాక ఒక రెక్టాంగిల్ యాడ్ చేసి ఇట్లా మనం ఓకే. సో మనం ఇక్కడ కనెక్షన్ ఏం తీసుకుని ఇక్కడ చూడండి. అందుకనే మీరు ఏంటంటే ఇక్కడ మీకు ఈ సేవ్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే బెటర్ అనమాట. లేకపోతే మీకు ఈ సెట్టింగ్స్లో మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మీకు కొన్ని ఫ్యూచర్స్ సేవ్ అని ఒకటి ఉండేది మీకు ఇక్కడ. డిలేడ్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చారో లేదు తెలియదు మనకి. ఇదిగోండి ఇక్కడ సేవ్ చేంజెస్ ఎవ్రీ 2 minutes. దిస్ ఇస్ ఎ బ్రౌజర్ లెవెల్ సెట్టింగ్ అనమాట. అట్లా అది మనం ఎనేబుల్ చేసుకుంటే ఓకే. మనం ఇందాక ఎనేబుల్ చేసాం ఆల్రెడీ, అది కనిపించింది మెల్లగా మనకి చూపిస్తాం. మనకి ఇది అయ్యేలోపు మనం అది చూడొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ నుంచి లేబుల్స్ యాడ్ చేద్దాం. అక్కడ రీడ్ ఐటమ్స్, మొత్తం ఐటమ్స్ అన్నిటిని రీడ్ చేయడం కాబట్టి ఇట్లా కొంచెం మీరు చూడండి. ఎట్లా మనకేంటంటే అన్ని ఫాస్ట్గా అయిపోతాయి ఇక్కడ చూడండి. ఇట్లా హోమ్ కానీ మనకి ఇట్లా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఐకాన్స్ చూడండి ఇట్లా. ఓకే, తర్వాత ఏం చేసాం మనం, ఇన్సర్ట్ వెర్టికల్ గ్యాలరీ. సో ఈ వెర్టికల్ గ్యాలరీలోకి డేటా రావడానికి మనం ఇక్కడ డేటా సోర్స్ని యాడ్ చేసాం. అది ఎలక్ట్రానిక్స్ మనకి షేర్ పాయింట్లో ఉన్న ఒకటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఒకటి క్రియేట్ చేసాం మనం. ఓకే, సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఈ సైట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అనే లిస్ట్ని దగ్గర నుంచి తీసుకున్నాం. ఇక్కడ ఆ డేటాని ఈ పర్టికులర్ గ్యాలరీకి మనం అసైన్ చేస్తాం. ఇక్కడ అసైన్ చేసాం. సో ఇక్కడ నాకు టైటిల్, సబ్ టైటిల్ అండ్ బాడీ అని ఇలా తీసుకున్నా నాకు ఈ డేటా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకుంటాను ఇక్కడ ఇదంతా. సో ఇప్పుడు నేను ఇక్కడ పక్కన ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే సెకండ్ స్క్రీన్కి వెళ్ళాలని మనం యాక్చువల్గా ఇందాక వర్క్ చేస్తాం. సో దానికోసం నేను స్క్రీన్ 2 క్రియేట్ చేసుకుంటే ఇక్కడ డూప్లికేట్ చేసుకొని నేను మళ్ళీ దాన్ని రీనేమ్ చేస్తా. సార్ ఇక్కడ ఈ ప్రాసెస్ లో మనం హెడర్స్ మిస్ అవుతున్నాం కదా, దాంతో ప్రాబ్లం ఏమి ఉండదా? ఎక్కడ మిస్ అయ్యాం హెడర్? లైక్ మనం ప్రీవియస్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఈ లేఅవుట్ లో ఏంటంటే మనకి ఐఫోన్, యాపిల్ అంటేనే మనకి ఈ డేటా ఏంటనే తెలియదు కదా. మీకు దాంతో సంబంధం ఏముంది? మనం జస్ట్ ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకున్నాం అంతే. ఇక్కడ కావాల్సినప్పుడు ఉంచుకోవచ్చు, ఆ పర్టికులర్ కంట్రోల్స్ తీసేసుకోవచ్చు అంతే. మనం అట్లా మనం దాన్ని కాపీ చేసుకున్నాం, క్లోన్ చేసుకున్నాం అనమాట ఆ స్క్రీన్ని. ఆ క్లోన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినవి ఉంచుకోవచ్చు, మిగతావి తీసేయచ్చు. ఇప్పుడు నాకు అక్కర్లేదు ఇక్కడ గ్యాలరీ, నేను తీసేసాను. నాకు ఇక్కడ హెడర్ కావాలి, ఉంచుకున్నాను నేను అట్లా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ చిన్న ఫార్ములా రాయాలి. అదేంటంటే నావిగేట్ చేయడానికి నెక్స్ట్ స్క్రీన్కి. సో నేను ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా నావిగేట్ ఫార్ములా. సో నావిగేట్, ఇప్పుడు ఇక్కడ టార్గెట్ అడుగుతుంది. మన టార్గెట్ అంటే స్క్రీన్ 2 అనమాట. స్క్రీన్ 2 అని ఇచ్చి
మనం ఇందాక ట్రాన్సాక్షన్ చెప్పాను కదా, ట్రాన్సాక్షన్ ఇక్కడ నన్ను పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది ప్లే చేసినప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్ వ్యూ వచ్చింది. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ హోమ్ సింబల్ నొక్కితే మళ్ళీ మనకి బ్యాక్ వెళ్ళాలన్నమాట. సో అది మనం చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను హోమ్ సింబల్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నావిగేట్ అని ఇచ్చుకుంటా. ఈ నావిగేట్ లో స్క్రీన్ 1కి ఇట్లా పెట్టుకుంటాం. ఆ పక్కన మనం కామా అని ఇచ్చి ఈ స్క్రీన్ ట్రాన్సాక్షన్ రాసినా ఒకటి రాకపోయినా ఒకటి, మనం జస్ట్ స్క్రీన్ 1 ఇచ్చినా సరిపోతుంది మనకి. ఇక్కడ నేను ఇప్పుడు ప్లే చేసి మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మనం హోమ్ స్క్రీన్కి వచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకి కొంచెం సేవ్ చేసుకుందాం. ఓకే, నౌ మనం అచీవ్ చేసామన్నమాట నావిగేషన్ అయితే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు నాకు ఈ ఐఫోన్ యాపిల్ నవంబర్ 18కి సంబంధించిన డేటా మాత్రమే డీటెయిల్డ్గా కనిపించాలన్నమాట. ఐ వాంట్ టు సీ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఐఫోన్ యాపిల్ నవంబర్ 18th. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ మనకి ఇది. సో ఐ వాంట్ టు సీ ద సీరియల్ నెంబర్, కాస్ట్ కూడా నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది. ఓకే, సో మనకి how we know whether I click this first one or this second one or this third one, మనకి ఎలా తెలిసిద్ది, ఎలా క్లిక్ అది మనం ఇప్పుడు నేర్చుకుందాం ఎట్లాగా. ఓకే, సో మనం హియర్ వీఆర్ డిస్ప్లేయింగ్ రీడ్ ఐటమ్స్, అంటే మనం అన్ని ఐటమ్స్ ఒక 10-20 ఉంటే మొత్తం అన్నిటిని రీడ్ చేస్తున్నాం. కానీ ఇఫ్ యూ గో టు ద సెకండ్ స్క్రీన్ we need to show only one item with detailed view అన్నమాట. ఓకే, ఫర్ దట్ పర్పస్ we must use ఫార్మ్స్ అన్నమాట. ఇక్కడ మనం మొత్తం ఐటమ్స్ అన్నిటిని చూపించడానికి మనం గ్యాలరీ అనే ఒక కంట్రోల్ని వాడామన్నమాట. సో అది ఎందుకు, మల్టిపుల్ ఐటమ్స్ని చూపించడానికి, సింగిల్ ఐటమ్ చూపించడానికి మనం ఇక్కడ ఫార్మ్స్ వాడాలి. ఓకే, సో లెట్స్ యాడ్ ఫార్మ్స్ హియర్. సో ఇక్కడ మనకు ఫార్మ్స్ ఏమున్నాయో చూద్దాం. ఎడిట్ ఫామ్ అని ఉంది చూడండి, ఇక్కడ డిస్ప్లే ఫామ్ అని ఉంది. ఓకే, మనం డిస్ప్లే ఫామ్ తీసుకుందాం. మనకి డేటాని వీ నీడ్ టు జస్ట్ షో దట్ పర్టికులర్ ఐటమ్ కాబట్టి డిస్ప్లే ఫామ్ తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఫామ్ వ్యూవర్ అని ఉంది. సో ఇక్కడ డేటా సోర్స్ మనము ఎలక్ట్రానిక్స్ అని ఇస్తాం. ఓకే, ఇది ఇక్కడ డేటా చూపిస్తుంది, కానీ మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ దీనికి ఎలా తెలిసిద్ది అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ఛాలెంజ్ అనమాట. Okay, whatever we click, which item we click, that data we need to show here, that is a challenge. Let's see how we can achieve this one. Okay, so let's expand a bit here like this. Itla pettukundam. Ikkada we can even show like this, or we can show in a horizontal way, or we can give 2 columns like this. Okay, just okay. So గ్యాలరీ ఈజ్ ఫర్ మల్టిపుల్ ఐటమ్స్ కదా, గ్యాలరీ అనేది మల్టిపుల్ ఐటమ్స్ని షో చేస్తుంది. సో దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాపర్టీ నోన్ యాజ్ ఐటమ్స్. మనకి ప్లూరల్లో ఉంది ఐటమ్స్, అంటే మనకి ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక ప్రాపర్టీ ఉంది ఐటమ్స్ అని. మనకి ఇక్కడ ఒకటే షో చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎడిట్ ఫామ్లో వీ నీడ్ టు షో ఓన్లీ 1 ఐటమ్. సో మనం ఏం చేయాలంటే ఈ ఫామ్ వ్యూవర్లో ఏదన్నా ఒక ప్రాపర్టీ ఉండాలి మనకి, ఒక ఐటమ్ చూపించడానికి. ఆ ప్రాపర్టీని మనం ఇక్కడ చూడాలి. సో లెట్స్ సీ ఈజ్ దేర్ ఎనీ ప్రాపర్టీ లైక్ ఐటమ్. అదిగోండి ఇక్కడ ఒక ఐటమ్ అని ఉంది మనకి. ఓకే, సో ఐటమ్ ఉంది. సో దీనికి మనం పక్కనే ఫార్ములా రాయాలన్నమాట. వీ నీడ్ టు రైట్ ద ఫార్ములా. సో ఐటమ్లో మనం వాట్ ఈస్ ద ఐటమ్ వీ నీడ్ టు షో హియర్, వాట్ ఎవర్ ఈ గ్యాలరీలో మనం సెలెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో అది మనం చూపించాలి ఇక్కడికి. సో మనం ఏం చేద్దామంటే ఒక ఫార్ములా రాద్దాం. సో లెట్స్ ఫస్ట్ నో దెన్ నేమ్ ఏంటి మనది, గ్యాలరీ 1 అనమాట దీని పేరు. సో ఈ ఫామ్ వ్యూవర్లో ఐటమ్ అనే ప్రాపర్టీలో ఒక ఫార్ములా రాద్దాం. ఆ ఫార్ములా ఏంటంటే గ్యాలరీ 1 డాట్ సెలెక్టెడ్ అని ఇద్దాం మనం. అంటే నేను గ్యాలరీలో వాట్ ఎవర్ ఐ సెలెక్టెడ్ ఇన్ గ్యాలరీ దట్ విల్ కమ్ హియర్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదిగోండి మనకు వచ్చేసిన డేటా ఇక్కడ. సో ఈ డేటాని ఇట్లా మనం ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ. సో ఈ ఫామ్ వ్యూవర్లో మనకి ఏంటంటే ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ఇక్కడ ఓకే, మీకు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ ఉంచుకోవచ్చు, మిగతా ఫీల్డ్స్ని తీసేయచ్చు. నాకు ఇది అక్కర్లేదు, రిమూవ్ చేసేస్తున్నాను, ఇట్లా వస్తుంది. ఈ కాలమ్స్ నేను ఇట్లా 1 అని పెట్టుకున్నాను అనుకోండి, అన్ని ఇట్లా మనకు కనిపిస్తాయి. ఈ వెరిఫైడ్ ఇది కూడా అక్కర్లో నాకు తీసేస్తున్నా. ఓకే, ఇట్లా
ఇప్పుడు నేను అక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నానో అది వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ యూ కెన్ సీ. ఇంకా మీరు ఏమైనా కాలమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఐడి ఉంది, ఇక్కడ ఐడి పెట్టుకోండి, అంటే మీరు సెలెక్ట్ చేసుకుంది ఐటమ్ నెంబర్ 1 అనమాట. సో అట్లా. ఓకే, నౌ లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, నేను ప్లే చేస్తున్నా. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ N95 నోకియా అని ఉంది, ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు దీనికి సంబంధించిన డేటా ఇవ్వాలి. మనకి ఇక్కడ సైట్లో N95కి సంబంధించిన డేటా ఏముంది, నోకియా అని ఉంది, మనకి సీరియల్ నెంబర్ ఇలా ఉంది, దాని కాస్ట్ 15,000 అని ఉంది. సో ఇది మనకి ఈ ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట ఇప్పుడు. సో లెట్స్ సెలెక్ట్ దిస్ N95 హియర్ అండ్ క్లిక్. See now you can see N95 Nokia ఇట్లా కరెక్ట్గా వచ్చింది, ఐడి 3 అనమాట. సో మనకి ఇప్పుడు ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ iPhone 14 సెలెక్ట్ చేయండి, దానికి సంబంధించిన డేటా మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో అంటే మనం ఇండివిజువల్గా ఐటమ్స్ని మనం అచీవ్ చేయగలిగాము ఇప్పుడు ఇక్కడ. ఓకే, మనం మల్టిపుల్ ఐటమ్స్ని చూడటం ఎట్లాగో తెలుసుకున్నాం ఈరోజు గ్యాలరీ యూస్ చేసి. అలాగే మనం సింగిల్ ఐటమ్ని కూడా ఎట్లాగా మనం డిస్ప్లే చేయాలో తెలుసుకున్నాం. అది ఎట్లాగా ఫామ్ యూస్ చేసి అనమాట. మనం యూస్ చేసిన డిస్ప్లే ఫామ్, మనకి ఎడిట్ ఫామ్ అని కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నౌ వాట్ వీ విల్ డూ ఈస్ లెట్స్ క్రియేట్ వన్ ఎడిట్ ఫామ్ అనమాట మనకి ఇప్పుడు. సో దిస్ ఈజ్ డిస్ప్లే ఫామ్, రైట్? లెట్స్ క్రియేట్ వన్ ఎడిట్ ఫామ్. ఓకే, సో లెట్స్ సీ హౌ వీ కెన్ క్రియేట్ దట్ వన్. ఐఎమ్ జస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ డూప్లికేట్ చేసుకుంటాను. ఓకే, ఐఎమ్ డూప్లికేటింగ్ అండ్ రీనేమ్ ఇట్ యాజ్ screen 3. ఓకే, screen 3 అని ఎట్లా పెట్టుకున్నాం. సో ఇక్కడ నాకు ఫామ్ వ్యూవర్లో ఇక్కడ ఏంటంటే నాకు జస్ట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ హియర్ దట్ వాట్ ఎవర్ ద ఐటమ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద గ్యాలరీ అనమాట. సో ఇది నాకు అక్కర్లేదు, ఈ ఫామ్ వ్యూవర్ నేను తీసేస్తాను ఇప్పుడు. delete. Okay, now I will add a new form so that it will give us the option to edit the data anamata. Okay, for that purpose I go to insert here and I click edit and just add this edit form here. Okay, edit form etla add cheskondi. Add cheskunna tarvata assign data source to it. Same now electronics. ఓకే, సో ఇక్కడ మనకు అక్కర్లేని కాలమ్స్ తీసేయండి, మనకు అవసరమైన కాలమ్స్ పెట్టుకోండి మీరు ఇక్కడ. సో ఎడిట్ ఫీల్డ్స్లోకి వెళ్ళి నాకు ఈ అటాచ్మెంట్స్ అక్కర్లా, రిమూవ్, ఐటమ్ టైప్ అక్కర్లేదు, రిమూవ్, వెరిఫైడ్ అక్కర్లా, తీసేయి ఇది. సో ఇంతవరకు చాలు మనకి. సో యూ కెన్ ఆల్సో గివ్ లైక్ దిస్ 2 ఆర్ యూ కెన్ ఆల్సో 1 సంథింగ్ లైక్ దిస్ యూ కెన్ ఆల్సో డూ. ఓకే, దిస్ ఈజ్ అ ఎడిట్ స్క్రీన్ అనమాట. డీటెయిల్డ్ వ్యూలో ఎడిట్ ఐటమ్, ఒక ఐటమ్ని ఎడిట్ చేయటం అనమాట ఇక్కడ మనకి. ఓకే, సో నౌ if I go to this screen 1, this arrow is for taking us to screen 2. ఇప్పుడు మనం screen 3కి వెళ్ళాలనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు మనం? స్క్రీన్ 2కి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? అప్పుడు navigate to screen 3. మనం ఇంకొక ఐకాన్ పెట్టుకొని దానికి నావిగేట్ రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎడిట్ అని ఒకటి సింబల్ కనిపిస్తుంది ఐకాన్స్లో, అది క్లిక్ చేద్దాం. నేను ఇప్పుడు అట్లా క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఇక్కడ పెట్టుకున్నాను, కానీ మరి సెకండ్ దానికి ఎట్లా పెడతా? ఇదిగోండి, ఇప్పుడు నాకు ఒక ఐకాన్ ఉంది ఇక్కడ. ఐ హ్యావ్ ఎన్ ఐకాన్ హియర్. ఇఫ్ ఐ ప్లేస్ ఇన్ హియర్, దేర్ ఆర్ సో మెనీ ఐటమ్స్ హియర్. ఓకే, see, this icon is coming like this. This is wrong, right? మనం ఇట్లా యాడ్ చేయకూడదు దీన్ని. సో there is one procedure to add for multiple items. Okay, so first delete this one. If you want to add a icon into the this particular gallery, first select any of the icon here. Okay, మీరు ఏదో ఒక ఐటమ్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు యాడ్ చేయండి ఈ ఎడిట్ అనే ఐకాన్ మీరు, ఆర్ ఎనీ కంట్రోల్. అప్పుడు మీకు ఏంటంటే మొత్తం అన్నిటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇట్లా యాడ్ చేయాలన్నమాట. మీరు ఇండివిజువల్గా సపరేట్గా యాడ్ చేస్తే కుదరదు. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అప్పుడు యాడ్ చేస్తే దెన్ ఇట్ విల్ అండర్స్టాండ్ దిస్ ఐకాన్ ఈస్ ఫర్ ఆల్ ద ఐటమ్స్ అని.
ఇప్పుడు మళ్ళీ ఇట్లా పెట్టుకొని మనం ఇది మనం ప్లే చేస్తే మనకు అన్ని ఐటమ్స్కి వచ్చేసిద్ది అది అట్లా అదొకటి గుర్తుంచుకోవాలి. ఓకే, సో నౌ దిస్ if I click this icon, it must take me to the screen 3. So let's write this navigate, okay, and screen 3 dot ఇంకేమైనా మనం ట్రాన్సిషన్ కావాలనుకుంటే రాయొచ్చు ఆర్ జస్ట్ మేక్ ఇట్ as none here, so like this. Okay, so now ఒక్క నిమిషం. ఓకే, నా ఏం చేద్దామంటే ఇప్పుడు ఓకే మనం ఇది క్లిక్ చేస్తే స్క్రీన్ 3కి వెళ్ళాలి. ఇఫ్ ఇట్ వీ కెన్ అచీవ్ దట్ వన్, స్క్రీన్ 3కి వచ్చాం మనం. ఓకే, నౌ ఇట్స్ గుడ్. సో ఇన్ స్క్రీన్ 3 వీ హ్యావ్ ఎడిట్. మనకేంటి ఇది యాక్చువల్గా ఎడిట్ ఉంది ఇక్కడ మనకి, కానీ ఇక్కడ మనం క్లిక్ చేస్తుంటే మనకేమీ కనిపించలేదు ఇందాక. చూడండి ఇక్కడ. ఓకే, అంటే మనం ఏం క్లిక్ చేసామో దీనికి తెలియలే ఈ ఫామ్కి. ఓకే, సో ఈ ఫామ్కి మనం ఏం క్లిక్ చేసామో తెలియాలంటే ఇక్కడ మనం ఏం ప్రాపర్టీ యాడ్ చేయాలి దీంట్లో, ఇందాకే చేసాం మనం. సో ఎనీవన్ కెన్ టెల్? ఆన్ సెలెక్ట్. మనం ఇప్పుడు ఇక్కడ గ్యాలరీలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట, ఎడిట్ అని. మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ఐఫోన్ కదా, సో దట్ ఐఫోన్ డీటెయిల్స్ నీడ్స్ టు బి ఎడిటెడ్ నౌ ఇన్ దిస్ పర్టిక్యులర్ screen 3. So how can this form know which item I selected in the gallery? Just now I explained in the screen 2. Anybody remember that one? For on which item I need to write the formula? సో అదేం చేయాలంటే మనం ఇక్కడ ఇండివిజువల్ ఐటమ్ చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇండివిజువల్ ఐటమ్, ఒక ఐటమ్ అనే ప్రాపర్టీ ఈ పర్టికులర్ ఫామ్కి ఉందో లేదో మనం చూడాలి ఇక్కడ. ఓకే, కమ్ డౌన్ అండ్ యూ కెన్ సీ హియర్ ఐటమ్ అనమాట. సో ఐటమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, వేర్ దిస్ ఐటమ్ ఈస్ కమింగ్? దిస్ ఐటమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గ్యాలరీ అనమాట మనకి. ఓకే, సో లెట్స్ గో అండ్ రైట్ ద ఫార్ములా గ్యాలరీ 1 డాట్ సెలెక్టెడ్. ఓకే, ఇలా రాయాలి. అప్పుడు మనం చూడండి ఇక్కడ ఫిల్అప్ అయిపోయింది ఆ డేటా ఇక్కడ మనకి. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సేవ్ దిస్ వన్ అగైన్ అండ్ ఐ విల్ స్క్రీన్ 1 ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ N95 నోకియా అని ఉంది. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్ ఇట్ మస్ట్ టేక్ మీ టు ది, చూడండి ఎడిట్ మోడ్లోకి తీసుకొచ్చేసింది డేటా మొత్తం. నేను కావాలనుకుంటే మార్చుకోవచ్చు, ఇక్కడ ఏదన్నా కావాలంటే మార్చుకోవచ్చు ఇదంతా. బట్ మనం ఎడిట్ మోడ్లోకి అయితే మన డేటాని తీసుకొచ్చింది అనమాట. తర్వాత చూద్దాం ఎట్లా సబ్మిట్ చేస్తే ఎట్లా సేవ్ అయితే అదంతా ఓకే. ఫస్ట్ అయితే మనం అచీవ్ చేసాం కదా, మనం ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఐటమ్ మనకి ఎడిట్ మోడ్లోకి వస్తుంది. మనకి ఇక్కడ ఏంటి, ఈ యారో క్లిక్ చేస్తే మనకి ఓన్లీ రీడ్ మోడ్ అనమాట. అది రీడ్ మోడ్, ఇది రీడ్ చేయగలం. ఇక్కడ మనం ఏం ఎడిట్ చేయలేము అనమాట. ఓకే, మనం రెండు అచీవ్ చేయగలిగాం ఇక్కడ. ఓకే, ఇట్లా ఈ రెండు అచీవ్ చేయగలిగాం. సో ఇది ఒకటి అన్నమాట మనకి. సో అట్లా మనం ఒక ఇండివిజువల్ ఐటమ్ని చూపిస్తున్నాం, మనం దాన్ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎవరన్నా ఈ ఎడిట్ ఐటమ్కి వచ్చి ఇక్కడ ఇఫ్ దే వాంట్ టు చేంజ్ ద డేటా, సపోజ్ దే వాంట్ టు యాడ్ హియర్ 7, దే వాంట్ టు మోడిఫై దిస్ డేటా. సో ఇఫ్ సేమ్ మస్ట్ బి రిఫ్లెక్టెడ్ హియర్, ఇక్కడ కూడా N95 7 అని వచ్చేయాలన్నమాట మనకి. అంటే మనకి ఇక్కడ ఆ డేటాని మోడిఫై చేసిన తర్వాత సేవ్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ దట్ లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. సో ఫర్ దట్ పర్పస్ ఐ విల్ యాడ్ వన్ బటన్ హియర్. ఇక్కడ ఒక బటన్ యాడ్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ బటన్ యాడ్ చేసి ఇక్కడ నేను అప్డేట్ అని పెడతాను. అప్డేట్ ఆర్ మోడిఫై డేటా అని ఇట్లా ఇస్తాను. అప్డేట్ డేటా అని ఇట్లా. ఓకే, ఐ విల్ గివ్ ద నేమ్ యాజ్ అప్డేట్ డేటా. సో ఇప్పుడు ఈ అప్డేట్ డేటాలో నేను కోడ్ రాయాలన్నమాట. దానికి అర్థం కావాలి ఈ ఐటమ్ నేను మోడిఫై చేసా అని అట్లా దానికి. ఓకే, సో లెట్స్ సీ హౌ వీ కెన్ డూ దిస్. సో లెట్స్ చెక్
ఎనీ ఫార్ములా ఇస్ అవైలబుల్. ఇక్కడ ఏదైనా ఫార్ములా ఉందని చూద్దాం. ఓకే, ఇక్కడ సబ్మిట్ అని ఒకటి ఉంటుంది మనకి, సబ్మిట్ ఫామ్ అని. సో ఈ ఫామ్ లో మన ఫామ్ పేరు ఇవ్వాలన్నమాట. సో మన ఫామ్ పేరు ఏంటి స్క్రీన్ 3 లో? ఫామ్ 1. ఓకే, సో లెట్స్ గివ్ ఫామ్ 1 హియర్. సో ఫామ్ 1 ఇవ్వగానే మనకి ఏమైంది, సో వాట్ ఎవర్ డేటా వి మోడిఫైడ్ హియర్ విల్ బి ఆల్సో మోడిఫైడ్ ఇన్ ద షేర్ పాయింట్ లిస్ట్ అనమాట మనకి ఇప్పుడు ఇక్కడ. సో చూడండి, మనం ఇది ఈ ఫార్ములా రాసాం కదా. సో లెట్స్ ఓపెన్ ది స్క్రీన్ 1 అండ్ నౌ ఐ విల్ గో టు దిస్ N95 ఇక్కడ నోకియాకి. సో N95కి వెళ్ళి ఇక్కడ నేను నోకియా అని ఉంది కదా, ఇక్కడ నోకియా ఇప్పుడు మారిపోయింది కదా, హెచ్ఎండి బ్రాండ్ కదా, హెచ్ఎండి అని పెట్టేస్తాను నేను ఇక్కడ. ఓకే, హెచ్ఎండి అని పెట్టి నేను ఇక్కడ అప్డేట్ చేస్తా. అప్డేట్ చేస్తే ఇక్కడ నోకియా అని ఉంది కదా, ఇది హెచ్ఎండి అని రావాలి మనకి ఇప్పుడు ఇక్కడ. ఓకే, వీ నీడ్ టు గెట్ హెచ్ఎండి. ఓకే, అప్డేట్. ఓకే, ఏమన్నా మనకి ఇట్లా నేను అప్డేట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఏమీ జరగలా. సో ఇక్కడికి వెళ్దాం మనం. ఇదిగోండి ఇక్కడ హెచ్ఎండి అని వచ్చేసింది మనకి ఇట్లా. మనం ఇక్కడ ఏం జరగలేదంటే అప్డేట్ చేసిన తర్వాత కావాలంటే మనం ఈ పర్టికులర్ హోమ్ స్క్రీన్కి వెళ్ళేటట్టు పెట్టుకోవచ్చు మనం. అది ఎట్లా అంటే ఒకసారిగా మనకి వన్స్ ఇఫ్ యూ డన్ విత్ ది సబ్మిట్ ఫామ్, మనం ఏంటంటే ఓకే, సో ఇక్కడ మనం నావిగేట్ అని రాసేద్దాం వెంటనే. నావిగేట్ తర్వాత మనం ఏ స్క్రీన్కి వెళ్ళాలి, ఫస్ట్ స్క్రీన్కి వెళ్ళేటట్టు పెట్టేసుకుందాం మనం. స్క్రీన్ 1 అని ఎట్లా ఇచ్చేద్దాం. సో దెన్ దిస్ పవర్ యాప్స్ విల్ అండర్స్టాండ్ వన్స్ దిస్ అప్డేట్ ఈస్ డన్ ఐ మస్ట్ నావిగేట్ టు ది స్క్రీన్ 1 అనమాట. ఓకే, నౌ లెట్స్ సీ. మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ ఎలాగూ హెచ్ఎండి అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను దాన్ని బ్యాక్ తీసుకొచ్చేస్తాను. ఎడిట్కి వెళ్ళి ఇక్కడ హెచ్ఎండి అని ఉంది కదా, ఇక్కడ నోకియా తీసుకొచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను అప్డేట్ క్లిక్ చేస్తే అది అప్డేట్ అయిపోద్ది. తర్వాత ఇట్ విల్ గో టు ది హోమ్ స్క్రీన్ అనమాట. ఇది హోమ్ స్క్రీన్కి వచ్చేసింది ఇప్పుడు మనకి. సో అది కూడా మాడిఫై అయిపోయి వచ్చేసింది డేటా ఇప్పుడు. సో లెట్స్ గో టు షేర్ పాయింట్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు నోకియా. లెట్స్ రీఫ్రెష్ ద పేజ్. ఇదిగోండి ఇక్కడ నోకియా వచ్చేసింది మళ్ళీ. ఓకే, అట్లా సింపుల్గా మనం ఏంటంటే ఒక చిన్న యాప్ ఇది మనం చేస్తున్నాం. అప్పుడు ఎడిట్ కూడా మనకి వర్క్ అవుతుంది అనమాట. మనకి ఇండివిజువల్ ఐటమ్స్లో ఎడిట్ కూడా వర్క్ అవుతుంది. సో తర్వాత మనకి ఏముండిద్ది టార్గెట్ మనకి ఇక్కడ మీరైతే ఉన్న డేటాని ఓకే ఎడిట్ చేస్తున్నారు, చూడగలుగుతున్నారు. నెక్స్ట్ వన్ ఏంటి మనకి, నెక్స్ట్ వన్ ఏంటంటే కొత్త డేటాని కూడా యాడ్ చేయాలన్నమాట. ఇండివిజువల్ డేటాని యాడ్ చేయాలి మనం. సో అది ఎట్లా అచీవ్ చేయాలో అది కూడా చూద్దాం మనం. నౌ లెట్స్ కీప్ ఎన్ ఐకాన్ హియర్. ఓకే, ఇక్కడ ఐకాన్స్ అని ఉన్నాయి మనకి. ఇఫ్ యూ క్లిక్ దిస్ ప్లస్ సింబల్ యూ కెన్ సీ హియర్ ఐకాన్స్. ఇన్ దిస్ ఐకాన్స్ వీ హ్యావ్ సో మెనీ, రైట్? సో వీ హ్యావ్ వన్ ఐకాన్ హియర్ యాడ్ అనమాట. ఈ యాడ్ అనేది మనం ఇక్కడ పెట్టుకుందాం. యాడ్ అనేది మనం అన్ని చోట్ల పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క చోట పెట్టి ఆ ఫామ్ దగ్గరికి వెళ్తే చాలు మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఇట్లా ప్లస్ సింబల్ అని ఇచ్చాం. ఇఫ్ ఎనీబడి క్లిక్స్ దిస్ ప్లస్ సింబల్ ఇట్ మస్ట్ టేక్ టు ద ఫామ్ new screen where we can add the items into that particular SharePoint list. Okay, let's clone this screen for me. ఈ స్క్రీన్ 3 నేను క్లోన్ చేసుకుంటా, ఇక్కడ డూప్లికేట్ చేసుకుంటా. సో ఐ విల్ రీనేమ్ దట్ యాజ్ స్క్రీన్ 4. ఓకే, సో ఐ డోంట్ నీడ్ దిస్. ఈ ఫామ్ ఉంది, ఈ ఫామ్ని నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి ఫామ్లో ఒక మంచి ప్రాపర్టీ ఉందన్నమాట. ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఎడిట్ అయిపోయిన ఫామ్ని మనకు చూపిస్తుంది. ఎడిట్ అవ్వాల్సిన అంటే డేటా ఏదైతే డేటా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఆ డేటాను మనం ఎడిట్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఫామ్కి సంబంధించిన వీ హ్యావ్ వన్ ప్రాపర్టీ హియర్ దట్ ఈస్ డిఫాల్ట్ మోడ్. In the screen 3 the default mode for this form is edit. Okay, so now I will change this default mode to new here. New అని క్లిక్ చేస్తాను అనమాట. ఓకే, ఇది బై డిఫాల్ట్ గా మనకు కనిపించే డేట్, ఇది పట్టించుకోవద్దు. ఓకే, నౌ ఇఫ్ ఎనీబడి క్లిక్స్ హియర్, ఇక్కడ యాడ్ ఐటమ్ అనేద్దాం. ఎవరైనా సరే ఇప్పుడు ఈ స్క్రీన్ 1కి వెళ్ళి ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి
వాళ్ళు ఈ స్క్రీన్ 4కి రావాలన్నమాట. ఓకే, సో లెట్స్ రైట్ దట్ వన్. నావిగేట్ స్క్రీన్ 1. ఓకే, నేను ఇంకా టార్గెట్ అయ్యాను రైట్లా. సో లెట్స్ గో అండ్ క్లిక్ దిస్ వన్. సారీ, ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే స్క్రీన్ 4కి వెళ్ళాలి. ఓకే, సో స్క్రీన్ 4 and I'm saving this one. I'm just clicking this. Okay, now if I click this, it చూడండి మనకి యాడ్ ఐటమ్ వచ్చేసింది. మనకి ఇక్కడ నేను యాడ్ చేయొచ్చు కొత్తది ఏదన్నా సరే. ఇప్పుడు iPhone 14 Pro Max బ్రాండ్ యాపిల్. కానీ మనం అట్లా రాస్తున్నాం, కానీ ఈ అప్డేట్ డేటాలో మనం ఏం రాసామో చూడాలి ఫస్ట్. ఇక్కడ అప్డేట్ కాదు కదా, ఈ డేటాలో కొంచెం మనం వీ నీడ్ టు డూ సమ్ స్మాల్ చేంజెస్ అన్నమాట. మనకి ఈ అప్డేట్లో మనం ఏ ఫామ్ని మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం, ఫామ్ 1_1 ఇది ఇచ్చాం. ఓకే, సో అంతా బాగానే ఉంది. సబ్మిట్ ఫామ్. సో ఇక్కడ కొంచెం నేను ఇది జస్ట్ సేవ్ డేటా అని ఇస్తాను, అంటే సేవ్ డేటా అని మార్చుతాను నేను. Okay, so now let's add some data here. ఇప్పుడు నేను డేట్ ఇస్తాను, ఇట్లా సీరియల్ నెంబర్ ZFRTEQ, కాస్ట్ ఇది 1,00,000. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తా డేటా. సేవ్, ఇఫ్ ఐ సేవ్ ద డేటా ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఐటమ్ ఇన్ షేర్ పాయింట్ లిస్ట్ and it must navigate to the screen 1 అన్నమాట. హోమ్ కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇది. ఓకే, ఐఎమ్ సేవింగ్ ద డేటా. నౌ ఇట్ కేమ్ హియర్ and if I scroll down, iPhone 14 Pro Max must appear here, and in our SharePoint list also, if I refresh, it must create a new item here with iPhone 14 Pro Max Apple. ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది మనకి ఇట్లా. ఓకే, ఇక్కడ కూడా మనకి చూపించేస్తుంది ఇంకా ఇట్లా. సో we successfully done this add item also మనకి. ఓకే, మనకి యాడ్ ఐటమ్ కూడా వచ్చేసింది అనమాట మనకి. సో ఇంకా మిగిలింది ఏంటి, ఎవరన్నా చెప్పండి. ఇంకొక ఆపరేషన్ ఏం మిగిలింది మనకి? యాడ్ చేసాం, ఎడిట్ చేసాం, రీడ్ చేసాం, ఇంకా రిమూవ్, డిలీట్. ఓకే, సో లెట్స్ గో అండ్ అది కూడా మనం చేద్దాం. సో ఇప్పుడు డిలీట్ చేయడానికి నేను ఏం చేద్దాం, నేను ఇట్లా ఇక్కడ ఒకటి ఇది దీని పక్కనే ఇంకొక ఐకాన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. అదేంటంటే ట్రాష్ సింబల్ లాగా మనకు ఒకటి. ఓకే, ఐ విల్ జస్ట్ యాడ్ వన్ ఐకాన్ హియర్, ట్రాష్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేస్తున్నా, అప్పుడు మాకు అన్ని ఐటమ్స్కి వచ్చేసింది. లేకపోతే ఇది సెలెక్ట్ చేయకుండా నా ఇష్టం వచ్చినట్లు ఇంకొత్తది యాడ్ చేస్తే, ఇప్పుడు చూడండి ఇది యాడ్ చేస్తే రాలేదు ఇప్పుడు ఇక్కడ నాకు. ఓకే, జస్ట్ డిలీట్ దిస్ వన్. సో సెలెక్ట్ దిస్ వన్ ఫస్ట్ అండ్ యాడ్ దిస్ ట్రాష్ ఐకాన్. ఇది కూడా నీట్గా వచ్చింది మనకి ఇప్పుడు. సో ఇది ఇక్కడ పెడదాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం డిలీట్ చేయడానికి ఒకటి దొరికింది అనమాట మనకి చక్కగా ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి 2 ఉన్నాయి. ఇప్పుడు డిలీట్ అని క్లిక్ చేస్తే ఇది ఒక పేజ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మనం డిలీట్ కావాలంటే డిలీట్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ నుంచే డిలీట్ ఇచ్చేయచ్చు మనం. ఓకే, సో మనం రెండు విధాలుగా చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకుందాం. ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకొని మనం కావాలంటే దాన్ని డూప్లికేట్ చేద్దాం. స్క్రీన్ 5 అని పెడదాం దాని పేరు. రీనేమ్ చేస్తున్నా. ఓకే, రీనేమ్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అని పెడుతున్నా. ఇది జస్ట్ మనకి ఒక ఐడియా అంతే. డిలీట్ ఐటమ్. ఇప్పుడు మనం ఏం డిలీట్ చేయాలి, ఏదైతే మనకి ఇక్కడ ఈ ఫామ్ లో కనిపిస్తున్న డేటా. ఇప్పుడు మనకి ఈ డేటా ఎలా కనిపించాలి, వ్యూ మోడ్ లో కనిపించాలి మనకి. ఎడిట్ ఉండకూడదు మనకి, ఈ పర్టికులర్ న్యూ ఉండకూడదు, వ్యూలో ఉండాలి మనకి డేటా. డేటా ఎట్లా ఉండి మనకి ఈ సేవ్ డేటా కూడా అక్కర్లా మనకి.
ఈ సేవ్ డేటా బదులు ఏమి ఉండాలి మనకి ఇక్కడ డిలీట్ డేటా అని ఉండాలన్నమాట. ఇక్కడ డిలీట్. ఓకే, సో డిలీట్ డేటా అని ఉంది అంటే ఇక్కడ కనిపిస్తున్న డేటాని డిలీట్ చేయమని అర్థం అన్నమాట మనం. ఓకే, సో ఈ డిలీట్ డేటాలో ఇప్పుడు మనం ఫార్ములా రాయాలి. సో మనకి ఎట్లాగైతే సబ్మిట్ ఫామ్ ఉందో అట్లాగే ఇక్కడ ఏదన్నా ఒకటి డేటాని రిమూవ్ చేయడానికి ఏమన్నా ఉందా చూడాలి మనం. ఓకే, ప్లస్ ఈ ఫామ్ 1_2లో కూడా మనకి ఐటమ్స్లోకి వెళ్తే ఏముందో చూద్దాం. ఇక్కడ మనకి ఐటెంలోకి వెళ్తే gallery1.selected అనే ఉంది. ఓకే, ప్రాబ్లం లేదు ఇంకా మనకి. సో ఈ డిలీట్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ మనం డిలీట్ అవ్వగానే నావిగేట్ ఫస్ట్ స్క్రీన్కి నావిగేట్ ఇట్ మే గో టు ద ఫస్ట్ స్క్రీన్ వన్స్ ఇట్ ఈస్ డిలీటెడ్. ఓకే, సో లెట్స్ సీ దేర్ ఈజ్ ఎనీ రిమూవ్ అని ఒకటి ఉందన్నమాట మనకి. రిమూవ్ కలెక్షన్ ఒక ఐటమ్ అని ఇట్లా ఉంది. మనం ఏ కలెక్షన్ నుంచి మనం డిలీట్ చేయాలి? ఇది మనం కలెక్షన్ అంటే మనం gallery1 అని ఇచ్చామనుకోండి. తర్వాత gallery1 డాట్ మనం gallery1 డాట్లో మనం ఏం ఐటమ్ డిలీట్ చేయాలి, ఏదైతే సెలెక్ట్ అయిందో అది డిలీట్ చేయాలి మనం. సో ఇక్కడ కలెక్షన్ దగ్గర మనం గ్యాలరీ అనేది కంట్రోల్ అనమాట. కలెక్షన్ అనేది ఏంటిది? షేర్ పాయింట్ లిస్ట్ అనేది డేటా సోర్స్. సో అది కలెక్షన్ అయింది అనమాట. సో షేర్ పాయింట్ లో మనం ఈ పేరు ఏం పెట్టుకున్నాం? ఎలక్ట్రానిక్స్ అని పెట్టుకున్నాం కాబట్టి లిస్ట్ కి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అని ఇవ్వాలి మీరు. ఓకే, సో అట్లా ఇక్కడ నేను ఇట్లా సెమీకోలన్ ఇస్తే మనకి ఎర్రర్స్ అన్ని పోయినాయి. సో ఇప్పుడు మనకి ఈ ఎలక్ట్రానిక్స్ లో ఈ gallery1.selected ఏదైతే ఐటమ్ సెలెక్ట్ అయిందో అది డిలీట్ అయింది అనమాట మనకి. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్ నౌ. సేవ్ చేస్తున్నా, ఇది క్లిక్ చేశాను నేను. ఇప్పుడు ఈ స్క్రీన్ 1 దగ్గరకు వచ్చి ఈ డిలీట్ బటన్ నేను సెలెక్ట్ చేస్తే అది స్క్రీన్ 5కి వెళ్ళాలి కాబట్టి నావిగేట్ ఇక్కడ మనం కోడ్ రాయాలి. జస్ట్ రైట్ ఏ కోడ్ ఫర్ నావిగేట్. ఓకే, నావిగేట్ స్క్రీన్ 5 అన్నమాట మనకి. ఇక్కడ కామా ట్రాన్సిషన్ ఏమైనా కావాలంటే అక్కర్లేదు, నేను అది రాయను, జస్ట్ ఇట్లా ఇచ్చేస్తాను ఇంకంతే. సేవ్ చేసి మళ్ళీ ప్లే చేస్తున్నా. సో ఇఫ్ ఐ క్లిక్, నేను ఈ నోకియా అనే దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఇది క్లిక్ చేస్తాను, ఈ ట్రాష్ ఐకాన్ని. సో నాకు ఇక్కడికి వచ్చాను, ఇదంతా చూసుకుంటా N95 ఇదంతా ఓకే. ఈ డేటాను డిలీట్ చేసేయచ్చు అనుకుని ఇక్కడ డిలీట్ క్లిక్ చేస్తా. డిలీట్ క్లిక్ చేయగానే నేను హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి, అదే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయి మన షేర్ పాయింట్లో కూడా ఈ నోకియాకి సంబంధించిన డేటా మనకి డిలీట్ అయిపోవాలన్నమాట. ఓకే, సో డిలీట్ క్లిక్ చేస్తా. నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఎక్కడన్నా నోకియాకి సంబంధించింది ఉందా? ఎక్కడ లేదు, అంటే డిలీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ కూడా మనం రీఫ్రెష్ చేద్దాం. సో నౌ యూ కెన్ సీ దెర్ ఇస్ నో డేటా. ఓకే, సో సి ఇప్పుడు ఎక్కడా లేదు. ఓకే, నౌ ఆల్ ది 4 ఆపరేషన్స్ సక్సెస్ఫుల్లీ మనం చేయగలిగాం అన్నమాట. రీడ్ చేయటం, ఎడిట్ చేయటం, ఓకే, మళ్ళీ డిలీట్ చేయటం, యాడ్ చేయటం. ఇంకా మనకి స్క్రాచ్ నుంచి అన్నమాట. మనం జనరల్గా ఏం చేసాము, నిన్న షేర్ పాయింట్ ఒకటి డేటా సోర్స్ సెలెక్ట్ చేసుకుంటే అదే మనకి క్రియేట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఇది మనం ఇక్కడ స్క్రాచ్గా డిజైన్ చేసుకున్నాం మనం, అవన్నీ తెలుసుకొని మనం ఒక్కొక్కటి ఇట్లా. ఓకే, అట్లా అనమాట. ఈ సింపుల్ మనకేంటంటే ఇక్కడ ఈ జస్ట్ మనం ఈ ఫార్ములాస్ ఒకటి మనం తెలుసుకోవాలి. నావిగేట్ అనేది ఎలాంటి మనకి చేస్తున్న కొద్దీ మనకి ఇలా తెలుస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్యాలరీలో ఉన్న ఐటమ్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే నేను మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళగానే అదే ఐటమ్ అని నాకు ఎలా తెలిసిందంటే అలా ఎలా తెలిసింది అంటే మనం ప్రాపర్టీస్ని స్టడీ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాలరీలో ఐటమ్స్ అనే ప్రాపర్టీ ఉంది. ఫామ్లో ఏంటి మనం చూపించేది ఒక ఐటమే కాబట్టి మనకు ఐటమ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దానికి నేను ఫార్ములా రాయాలని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. అట్లా మీరు ఫస్ట్ అందుకనే ఒక ఎక్సెల్ షీట్లో రాసుకోవాలి మనం గ్యాలరీ అనేది. అందుకనే నిన్న మిమ్మల్ని ఐ టోల్డ్ యూ టు చెక్ ఆన్ దట్ పర్టికులర్ బేసిక్ యాప్. మీరు ఆ పర్టికులర్ బేసిక్ యాప్ని కనుక స్టడీ చేస్తే ఇలాంటివన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ విల్ డూ ఏ స్మాల్ యాప్ ఇన్ పవర్ యాప్స్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నమాట మనకి. ఓకే.